ప్రేమిస్తావా మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు స్టారింగ్ అదితి అండ్ ఆకాష్. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి విష్ణువర్ధన్ గారు, మన తెలుగులో కూడా పంజా మూవీని డైరెక్ట్ చేశారు. సో లెట్స్ డిస్కస్ మోర్ అబౌట్ దిస్ ఫిలిం. హాయ్, ఐమ్ నిషిత. ఐమ్ పరశురామ్. సో పరశురామ్ గారు, ప్రేమిస్తావా అక్కడ ఎక్కడైనా ప్రేమిస్తావా అనే దాంట్లో ఎక్కడైనా క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అంటారా? ప్రేమిస్తావా ట్రైలర్ అయితే అంటే కొత్తగా ఏం లేదు, కంప్లీట్ ఏం చెప్పారంటే ఒక లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ ఓ లవ్ స్టోరీ. అయితే ఏదో సమస్య ఉన్నది, ఆ సమస్య వీళ్ళకి ఎట్లా రిలేటెడ్ గా ఉన్నది అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అదొకటి. ఎందుకంటే ఇది చిన్న స్టోరీ లాగా అనిపిస్తుంది, బిగ్ స్పాన్ లాగా అనిపిస్తుంది. చాలా స్టోరీ వీళ్ళ మధ్యలో నడుస్తున్నప్పటికీ ఇంకొక ప్లాట్ వేరే చోట నడుస్తున్నది. అది కొంచెం డ్రామాటిక్ ఉన్నది అండ్ యాక్షన్ కూడా ఇది ఇంక్లూడ్ అయినది. యాక్షన్ ఎట్లా దీనికి కనెక్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది. ఇంకా స్టారింగ్ కూడా చాలా పెద్ద ఉన్నది, మన ఖుష్బు సుందర్ కానీ వీళ్ళంతా స్టారింగ్ కూడా పెద్ద ఉన్నది. మరి చూడాలి, ఈ ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి సినిమా కూడా జనవరి 30కి ఉన్నది. అవును. అండ్ ఇందులో ఫస్ట్ స్టార్టింగే వాళ్ళ ఒక లవ్ స్టోరీని మంచిగా స్మూత్ గా తీసుకెళ్తున్నారు. నేను నాకు చాలా ఇష్టం నువ్వు అంటే లాగా ఇట్లాంటి డైలాగ్స్ తో తీసుకెళ్ళి మళ్ళీ లాస్ట్ కి ఎండ్ చేసేసరికి ఒక ట్రాజిక్, ఒక మనం ఎక్స్పెక్ట్ చేయం లైక్ బ్రేకప్ అని చెప్పేస్తుంది. స్పేస్ కావాలంటేనే బ్రేకప్ చెప్పేసింది హీరోయిన్ దాంట్లో. సో ఇది నాకు కొంచెం అంటే ఇప్పట్లో జనరేషన్స్ లో లవ్ స్టార్ట్ అయ్యేటప్పుడు బాగుంటది, కానీ ఎండ్ చాలా మందికి బ్రేకప్స్ అవుతాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీని చూపించారా. అండ్ మధ్యలో కూడా ఈ మంచి ఒక అడ్వైజర్ లాగా ఉంటారు కదా. ఆ డైలాగ్ చాలా బాగుంది. అంటే ఒక డిసిజన్ వల్ల, అంటే ఒక సమస్య వల్ల మీరు ఒక డిసిజన్ తీసుకుంటారు, బ్రేకప్ అనేది. కొన్నాళ్ళకి సమస్య తీరిపోతుంది, కానీ మీరు తీసుకున్న డిసిజన్ మాత్రం అలా మిగిలిపోతుంది. అవును. సో దీనివల్ల ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కాస్త వెయిట్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీ బ్రేకప్ జరగదు, మీరు హ్యాపీగా చేయొచ్చు అని చెప్పేసి ఏదో అడ్వైజ్ చేసినట్టు కనిపిస్తుంది. అవును. అండ్ దీంట్లో హీరోయిన్ కూడా నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా అంటే తన ఏదన్నా కేసులో ఇరుక్కుందా అంటే ఇంకొక షాట్ లో కూడా పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు ఆమెని. సో మేబీ హీరో కూడా వెనకాల పరిగెడుతూ వస్తాడు. సో హీరోకి తెలియదా, లేకపోతే ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక దాంట్లో ఇరుక్కుందా అందుకే బ్రేకప్ చెప్పిందా అంటే ఇవైతే నాకు క్వశ్చన్ మార్క్ అనిపించింది. అంటే ఎక్కువైతే స్టోరీ రివీల్ అయితే చేయలేదు ఈ ట్రైలర్ లో, అర్థం కావట్లేదు ఫర్ షూర్ గా. ఇంకోటి ఏంటంటే తమిళ సినిమాలకు ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది ఇందులో. తమిళ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మేబీ ఉండొచ్చు, అదే కదా. ఆ ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏది అంత ఈజీగా వాళ్ళు తీసుకెళ్లరు, చాలా కాంప్లికేటెడ్ గా తీసుకెళ్తుంటారు. అంటే మామూలు స్టోరీని కూడా వాళ్ళు చాలా కాంప్లికేటెడ్ గా చెప్తుంటారు. ఆ కాంప్లికేషన్స్ ఇందులో కనిపిస్తున్నాయి నాకు. ట్రూ. సో ఈ ఫిలిం అయితే ఈ January 30th రోజు అయితే రిలీజ్ అవబోతుంది. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత వీ కుడ్ ఏబుల్ టు డిస్కస్ మోర్ అబౌట్ దిస్ ఫిలిం. సో మీన్ వైల్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రావ్సన్ ఫిల్మ్స్.